హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2,00,000 రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు కావడం అనేది జరిగింది. దీని గురించి మనము లోన్ క్లియర్ అయిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. క్రాప్ లోనా, గోల్డ్ లోనా అనేటువంటిది చెక్ చేయండి. క్రాప్ లోన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడిని మీరు క్లిక్ చేయండి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు క్రాప్ లోన్ తీసుకున్నారా లేకపోతే గోల్డ్ లోన్ తీసుకున్నారా అనేటువంటి దాని గురించి రావడం అనేది జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు రుణమాఫీ అయిందా లేదా అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఇంకొక మార్గం ద్వారా తెలుసుకోవాలని అంటే మీకు రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి మీ మొబైల్కి ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది, ఎంత లోన్ క్లియర్ అయిందని చెప్పేసి. అదేవిధంగా ఇంకొక మార్గం వచ్చేసి మీరు డైరెక్ట్గా బ్యాంకులోకి వెళ్ళి మీ లోన్ క్లియర్ అయిందా లేదా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క లిస్టులో మీకు ఎంత లోన్ అనేది క్లియర్ అని చెప్పేసి బ్యాంకులో చాలా క్లియర్గా తెలియజేస్తారు. అయితే మీరు మొబైల్లో కానీ అదేవిధంగా బయట వేరే ప్లేస్లో కానీ మీరు ఇలాంటివి చెక్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే బ్యాంక్ పర్సనల్కి చాలా పర్సనల్ కాబట్టి వాటిని మీరు చెక్ చేసుకోకండి. ఇంకొకటి, మీకు మొబైల్లో ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది, మీ లోన్ క్లియర్ అయిందని చెప్పేసి. దానిపైన కొన్ని లింకులు ఇస్తారు, వాటిని మీరు అసలు క్లిక్ చేయకండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు మీకు లోన్లు ఇస్తామని చెప్పేసి దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క లోన్ క్రాప్ లోన్ క్లియర్ కావడానికి గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు వేసిందో మీరు వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేటివి కట్ అవుతాయి. మీ రుణం అనేది క్లియర్ కాదు. కాబట్టి మీరు రుణమాఫీ గురించి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే బ్యాంకులోకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోండి.